ఎట్లా ఇది చేసుకుంటారు అనేది మీతో తీసుకుంటా. కృష్ణన్ గారు, ఈ ఇష్యూ ఎంతవరకు హైలైట్ అయ్యే అవకాశం ఉంది రేపటి ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఫ్యూచర్ దీంట్లో కానీ? మొదటి నుంచి కూడా నీళ్లే కదా ఇష్యూ చాలా సందర్భాల్లో. ఒకటి నంబర్ 1, ఈ బీఆర్ఎస్ ఎంపీస్ లెటర్ గురించి మీరు ఎత్తారు కదా వికే గారు, వీ డెఫినెట్లీ స్టాండ్ బై దిస్ లెటర్. ఓకే, నేను అనేది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత చూసుకుందాం. ఓకే, తెలంగాణ నీళ్ల గురించి ఇప్పుడు కాదు, పోతిరెడ్డిపాడు విషయం మీద కూడా కేసీఆర్ గారు అప్పుడు ఆ పార్టీ బయటికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటే బయటికి వచ్చారు. మీ ఆంధ్రజ్యోతిలోనే ఒక మొత్తం పేజ్ మొత్తం దాని మీద రాశారు. గతంలో మొత్తం కూడా పేజ్ సైజ్ మొత్తం కూడా దాని మీద కేటాయించారు. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీస్ రాసిన లెటర్లో మీరు ఎత్తిన పాయింటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇట్లుంది కదా అని అంటే, ఎస్ వి గో బై ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ కదా. నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఎత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇట్లా తప్పిదాలు ఉన్నాయి అని అన్నప్పుడు వీ హ్యావ్ టు గో బై స్టేట్మెంట్. ఇక్కడ ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజుడైజ్ ఎందుకు పోతున్నారు అందరూ? దట్ ఈస్ దిస్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఎందుకు ప్రిజుడైజ్ పోతున్నారు? నేను అనేది ఏంటంటే తెలంగాణ నీళ్ల విషయం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మేము అన్నం కూడా మీరు చేయండి, కేంద్ర ఆధీనంలోకి పోతుంది, కేంద్ర ఆధీనంలోకి పోవద్దు అని కదా మా వాదన అంతా. ఇవాళ కాదు, ఫస్ట్ నుంచి మా వాదన ఉండాలి అంతే. కేంద్ర ఆధీనంలో పోవాలంటే మేము కండిషన్స్ పెట్టినాం, ఫస్ట్ అవార్డు ఇవ్వండి అని చెప్పినాం ఎప్పటికప్పుడు. దీన్ని మీరు ఏం చేసిర్రంటే కేంద్రాన్ని తప్పుపట్టబోయి ఫస్ట్ ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏమని చెప్పినారు? విభజన చట్టంలో ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారే విభజన చట్టాన్ని తయారు చేసిర్రు, వర్డ్ టు వర్డ్ ఆయనే చేసిర్రు, సో ఆయనే తప్ప అని ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అండి ప్రెస్ మీట్ లో ఇది. సో నేను అనేది ఏంటంటే ఆ రోజు నుంచే కేంద్రంలో ఫస్ట్ నంబర్ 1 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. దాన్ని మనం కంటెస్ట్ చేస్తూ వచ్చినాం. సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కదా. తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు? మీరు సుప్రీంకోర్టు కేసు తీసేసుకోండి, మేము దాన్ని తేలుస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మాలి కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నమ్ముతుంది. వి హావ్ గివెన్ దెమ్ అ ఛాన్స్. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చినాం. మేము అనేది ఏంటంటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నాం. తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడాలి అని అంటే మీరు కొట్లాడడానికి కేంద్రంతో వెళ్తారా, మమ్మల్ని తీసుకొని పోతారా, సింగిల్ గా కొట్లాడతారా, కొట్లాడండి, కానీ అప్పచెప్పకండి అని మేము చెప్పినాం. అక్కడ ఒకవైపేమో కేఆర్ఎంబి అధికారులు బయటికి వచ్చి మీడియా ముఖంగా బయటికి వచ్చి మేము దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నాము, ఆల్రెడీ స్టాఫ్ శాలరీస్ XYZ, ఈ నంద్యాలకు వెళ్ళిన వాళ్ళు నంద్యాలకు వెళ్ళినారు, ఇటు నాగార్జున సాగర్కి వెళ్ళే వాళ్ళు నాగార్జున సాగర్కి వెళ్ళారు. ఈ అంతా తంతు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో వచ్చింది. ఒకవైపు జనవరిలో ఒక సమావేశం జరిగింది, ఇంకోటి ఫిబ్రవరి 1లో సమావేశం జరిగింది. సో దాన్ని రేస్ చేయడంలో తప్పేంటిది? ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ కార్యక్రమం పిలిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు లీడ్ తీసుకొని రిజల్యూషన్ పెట్టినారు అసెంబ్లీలో అంటే మంచిదే కదా. అది మా ఎఫెక్ట్ అని మేము చెప్పుకుంటాం, మేము తీర్మానం చేసినారు అని మీరు చెప్పుకుంటారు. తప్పేంది? ప్రయోజనం అయితే తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయం మీద ఒక స్పష్టత వస్తుంది కదా అని మేము అంటున్నాం. అయితే ఇక్కడ 2 విషయాలు నేను కంప్లీట్ చేస్తాను. రెండే విషయాలు. ఒకటి ఏంటంటే